ఎన్నికల సమయంలో అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి ఉంటుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేయని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందని స్పష్టం చేశారు. టికెట్ రాని వారు అసంతృప్తిగా ఉండటం సాధారణమేనని అన్నారు. గెలిచే అభ్యర్థికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు. రికార్డులు ఉంటాయి. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటా ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది. మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళు పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాడిని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. 24 గంటల ఈ ఎన్నికల్లో, రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు.